హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? పిల్లలందరికీ పాప్సికల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. మిష్కా కూడా అంతే. సో మేము ఇంట్లోనే కొంచెం హెల్తీగా చేసుకుంటాం. లెట్స్ మేక్ సమ్ స్ట్రాబెర్రీ యోగర్ట్ పాప్స్ టుడే. దీనికోసం ఒక డజన్ స్ట్రాబెర్రీస్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అంటే బేకింగ్ సోడా అండ్ వెనిగర్లో సోక్ చేసి వాష్ చేసుకోవాలి. క్లీన్ చేసిన స్ట్రాబెర్రీస్ని కట్ చేసుకొని బ్లెండర్కి యాడ్ చేయండి. ఇప్పుడు స్ట్రాబెర్రీ స్వీట్నెస్ని బట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మేపుల్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ట్రస్ట్ మీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ టూ స్వీట్. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని బ్లెండ్ చేసుకోండి. అది మంచిగా థిక్ జ్యూస్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. బ్లెండ్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. దీనికే ఒక హాఫ్ కప్ గ్రీక్ యోగర్ట్ యాడ్ చేయండి. మిష్కా కోసం కాబట్టి మేము హోల్ మిల్క్ ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ యూజ్ చేస్తున్నాం. మీరు కావాలంటే లో ఫ్యాట్ది కూడా యూజ్ చేయొచ్చు. ప్లెయిన్ కాకుండా వెనిలా ఫ్లేవర్ కూడా యూజ్ చేయొచ్చు. గ్రీక్ యోగర్ట్ ఇంకా స్ట్రాబెర్రీ పేస్ట్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. Those kind of spoons, but this one is the coolest, right, Mommy? Yeah, baby. Daddy, look! Daddy, look! What are you doing? I'm making the yogurt ice pops. That's the strawberry ones that I asked you last night. Can you share some with me, please? Mommy, can I share them with Daddy? If you want to. But మధ్యలో ఇట్లా కొన్ని మంకీ పనులు కూడా చేయాలన్నమాట. ఇప్పుడు పాప్సికల్ మోల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇంకా పిల్లలకి బేకింగ్ మీద, ఫుడ్ ప్రిపింగ్ మీద ఇంట్రెస్ట్ పోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఫాలో అవ్వచ్చు. అదేంటంటే ఏమన్నా మెస్ అవ్వంగానే వాళ్ళని ఏదో ఒకటి అనకుండా ఉండాలి. పని అయిపోయిన తర్వాత ఎట్లాగో క్లీన్ చేసుకుంటాం కదా, సో అది గుర్తుపెట్టుకొని కొంచెం పేషెన్స్తో ఉంటే అయిపోతుంది. వాళ్ళని ఫోర్స్ చేయకుండా ఉండడం కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఊరికే ఇది చేద్దామా అది చేద్దామా అని వాళ్ళ బ్రెయిన్ తినకుండా ఎప్పుడో ఒకసారి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ గమనించి దాన్ని బట్టి సజెస్ట్ చేయాలంతే. మిష్కా, వాట్ ఆర్ యూ ఈటింగ్? a popsicle. Who made it? Me and Mommy. How do they taste? Yummy.